వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. అమెరికా అధ్యక్షుడికి ఒక తీరని కోరిక ఉంది. ఆయనకి ఏంటంటే నోబెల్ ప్రైజ్ విన్నర్గా ఉండాలి. ఇప్పటికే గతంలో ముగ్గురు అధ్యక్ష హోదాలోనే వాళ్ళు ముగ్గురు అధ్యక్షులకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు నేను కూడా అదే కోవాలకి రావాలి అని చెప్పి ఆయన రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేశాడు. అలాగే పాకిస్తాన్ ఇండియా యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేశాడు. ఇలా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని కూడా నేనే ఆపుతా, నేనే మధ్యవర్తిగా ఉంటా అని చెప్పేసి ఇలా ఆయన ఒక ప్రయత్నం చేస్తున్నాడు. నిజంగా యుద్ధం వెనుక ఉండి ప్రోత్సహించింది ఆయనే, ఇండైరెక్ట్గా కారణం ఆయనే, ఆపేది కూడా ఆయనే. మరి ఈ విషయాలు నోబెల్ కమిటీకి తెలియా అంటే తెలుసు, కానీ గతంలో 3 ప్రైజులు కూడా అమెరికా అధ్యక్షులకు ఇచ్చిన విధానం కూడా ఆ రకంగానే ఉన్నది. ఇప్పుడు కూడా అదే రకంగా ఉంటుందని అనుకుంటున్నా. ఎందుకంటే ఇవాళ మీరు చూడండి, ఇరాన్ ఇవాళ అణుబాంబును తయారు చేయడానికి అతి చేరువలకు ఉంది. అణుబాంబు తయారు చేసే క్రమంలో ఇరాన్ 60% సక్సెస్ అయింది. ఆ క్రమంలో ఇంకొక 30% మిగిలింది అణుబాంబుకు తయారు కావడానికి. ఒక నియంత్రణ చేతిలో అణుబాంబు ఉంటే, ఒక ఇస్లామిక్ టెర్రరిస్ట్ చేతిలో ఉంటే, లేదంటే టెర్రరిస్టు సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్న ఇరాన్ అంటే ఆ దేశం చేతిలో ఉంటే మరి ప్రమాదం ఇజ్రాయెల్కి అని చెప్పేసి ఇవాళ ఇజ్రాయెల్ భావిస్తున్న క్రమంలోనే ఇమ్మీడియట్లీ దాని మీద యుద్ధం ప్రకటించడమే కాకుండా వాళ్ళ అణు రియాక్టర్లను పేల్చేసిండ్రు. అంతేకాకుండా శాస్త్రవేత్తలను 5 చంపేసిండ్రు. ఇవాళ తాత్కాలికంగా అంటే ఇవాళ ఒకవేళ అయాతుల్లా ఖొమైనీ సరెండర్ అయిపోయి పోతే ఖచ్చితంగా క్రెడిట్ అంతా కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంపే కొట్టాలని చూస్తున్నాడు. కానీ అది ఆగిపోతుందా లేదా అనేది మనం ఇవాళ రేపట్లో వేచి చూడొచ్చు. ఆగిపోతుందని అనుకుంటున్నాం. ఒకవేళ యుద్ధం కనుక ఆపకపోతే ఇజ్రాయెల్ ఖచ్చితంగా అమెరికా మాట వింటది, యుద్ధం ఆపేస్తుంది. ఇప్పటికే ఇరాన్ ఒక రకంగా క్లోజ్ అయింది. ఒక రకంగా ఈ అణు రియాక్టర్స్ను అంటే అణు పరిశోధనలు చేసే పరిస్థితి అక్కడ లేకుండా పోయింది. శాస్త్రవేత్తలు చనిపోయారు, అణు రియాక్టర్లు పేలిపోయినాయి. ఇంకా తిరిగి కోలుకోవాలంటే అంత ఈజీ కాదు. కాబట్టి ఇవాళ అనివార్యంగా ఇరాన్ దిగొస్తుంది. దిగరాకపోతే అధ్యక్షుడు కథమైపోతాడని చెప్పేసి ఒక చర్చ అయితే జరుగుతుంది. మరి ఇవాళ ఒసామా బిన్ లాడెన్ ఎట్లయితే లేపేసిందో అట్లనే అయాతుల్లా ఖొమైనీ కూడా లేపేస్తారు. అమెరికానే దానికి నాంది పలుకుతుంది. అమెరికా సహకారంతో ఇజ్రాయెల్ కథనం చేస్తుందని చెప్పేసి ఒక కథనం అయితే ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా అక్కడ దాకా పోకుండా ఒకవేళ సరెండర్ అయిపోతే, ఇరాన్ సరెండర్ అయిపోతే, ఆ సరెండర్కు కారణము ఇవాళ ట్రంపే అయితే ట్రంప్కు నోబెల్ ప్రైజ్ ఖాయం అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. సో కాబట్టి ఇవాళ నోబెల్ ప్రైజ్ కోసము అటు మొత్తం రష్యా యుక్రెయిన్ వారిని కానీ, ఇటు పాకిస్తాన్ ఇండియా వారిని కానీ, ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ వారిని కానీ నేనే ఆపాను, దానికి కారకుని నేనే అని చెప్పేసి రేపు ఖచ్చితంగా ఆయన క్లెయిమ్ చేసుకుంటాడు. త్వరలోనే ఈవెన్ రష్యా యుక్రెయిన్ వారు కూడా ఖతమైపోతుంది. ఎట్లయితే పాకిస్తాన్ ఇండియా వారు ఖతమైపోయిందో అట్లాగే ఇజ్రాయెల్ ఇరాక్ వారు కూడా ఖతమైపోయాయి, ఇజ్రాయెల్ ఇరాన్ వారు కూడా ఖతమైపోయింది. సో ఆ రకంగా మొత్తం అమెరికా పావులు కలుపుతున్నది. దాంట్లో చాలా కీలక భూమిక పోషిస్తుంది ఇజ్రాయెల్ గత 40 సార్లు దాని మీద అనేక ఇస్లామిక్ దేశాలు యుద్ధం ప్రకటించినప్పటికీ కూడా ఇవాళ బ్రిటన్ సహకారం కావచ్చు, అమెరికా సహకారం కావచ్చు, యూరోప్ దేశాల సహకారం కావచ్చు, ఇవాళ ఇజ్రాయెల్ నిలబడుకోగలిగింది. వాళ్ళకున్న టెక్నాలజీ కానీ, వాళ్ళకున్న సంపత్తి కానీ, వాళ్ళకున్న కమిట్మెంట్ కానీ ఇవాళ వాళ్ళని నిలబెట్టగలిగింది ప్రపంచ పటంలో. అంటే బికాజ్ ఇవాళ ఆ దేశంలో హైయెస్ట్ నోబెల్ ప్రైజ్ విన్నర్స్ తెలియకల వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా ఇవాళ ఇజ్రాయెల్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో యూదులు ప్రపంచంలో అత్యంత సంపన్నులుగా ఎదిగిండ్రు, అత్యంత తెలియగల వాళ్ళుగా ఎదిగిండ్రు. కాబట్టి ఇలా వాళ్ళని ఢీ కొట్టడం అమెరికా వల్ల కూడా కాదు, వాళ్ళని ఢీ కొట్టడం ప్రపంచంలో ఏ దేశానికి సాధ్యం కాదు. ఒక ఇరాన్ ఎట్లా సాధ్యమవుతుంది అనేది ఒక క్వశ్చన్ మార్కు. ఈ క్రమంలో ఇవాళ అమెరికా తీవ్రంగా జోక్యం చేసుకొని ఇవాళ యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేస్తుంది.
అది ఆపకపోతే, ఆ యుద్ధం ఆగకపోతే ఖచ్చితంగా రేపు అది మతపరంగా మారితే పూర్తి స్థాయిలో రేపు అది ఇస్లామిక్ టెర్రరిజంగా ఇస్లాం మత మీద పూర్తి ఆధిపత్యాన్ని అంటే మా 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 మతాన్ని కంప్లీట్గా ఇవాళ క్రైస్తవ మతం క్లోజ్ చేస్తున్నది. అమెరికా లాంటి దేశాలు, క్రైస్తవ దేశాలు, ఇజ్రాయెల్ లాంటి క్రైస్తవ క్లోజ్ చేస్తాయని ఇదైతే భావిస్తున్న క్రమంలో రేపు కనుక ఒకవేళ ఈ చుట్టుపక్కల దేశాల్లో ఉన్న అన్ని అరబ్ కంట్రీస్ అని కనుక ఇజ్రాయెల్ మీద యుద్ధం మరోసారి ప్రకటిస్తే అది ప్రపంచ యుద్ధానికి దారితీస్తే అది మూడో ప్రపంచ యుద్ధంగా మారి అది మత యుద్ధంగా దారితీస్తుంది. కాబట్టి అంత పెద్దగా స్థితికి చేరకుండా ముందే ఇవాళ ట్రంప్ ఏదో ఒక రకంగా వాళ్ళు నొప్పించి వాళ్ళు ఒక దారి తీస్తాడని చెప్పేసి అనుకుందాం. తప్పకుండా ఆ క్రెడిట్ కూడా ఆయన కొట్టేస్తలేమో అని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఆయనకు కావాల్సింది ఇవాళ నోబెల్ ప్రైజ్, అధ్యక్షత హోదాలో నోబెల్ ప్రైజ్. కాబట్టి ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడే నోబెల్ ప్రైజ్ ఖాయం చేసే దిశగా ఆయన రాజకీయ అడుగులు ఉంటున్నాయి. అది ఒక రకంగా ఇండైరెక్ట్గా ఆయన యుద్ధాలను ఆయనే ప్రోత్సహిస్తున్నట్టుగా, తిరిగి ఆయనే ఆపుతున్నట్టుగా కనిపిస్తున్న క్రమం మనకు కనపడుతుంది. సో ఈ క్రమంలో ఈ భారతదేశం పాకిస్తాన్ మీద విజయం సాధించి ప్రయోజనాలు పొందినట్టే ఇజ్రాయెల్ అక్కడ ప్రయోజనం పొందుతుంది ఇరాన్ మీద, అట్లాగే రష్యా కూడా అక్కడ ప్రయోజనాలు పొందుతుంది యుక్రెయిన్ మీద. సో ఓవరాల్గా ఆధిపత్య దేశాలే ప్రయోజనాలు ఉంటాయి. అమెరికా కూడా ఒక ఆధిపత్య దేశమే కాబట్టి ఆ ఆధిపత్య దేశం ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తున్న క్రమంలో ఇవాళ ఒకవైపు నోబెల్ పీస్ ప్రైజ్, నోబెల్ శాంతి బహుమతి ఒక అశాంతిని నెలకొల్పుతున్న అమెరికా అధ్యక్షునిగా, ప్రపంచంలో అశాంతి కారకుడైన అమెరికా అధ్యక్షునికి నోబెల్ పీస్ ప్రైజా? ఇరాన్ యుద్ధం అందుకోసమేనా? ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం అందుకోసమేనా? ఈ విషయంలో మీరు కామెంట్ తెలియజేయండి. ఖచ్చితంగా మీ కామెంట్స్ అనేటివి మాకు బూస్టింగ్. మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై భీమ్, జై పులే, జై పెరియార్.